సో ఇంకొకటి ఏంటి అంటే మన మూవీకి వెళ్ళగానే ఫస్ట్ ముఖేష్ ఈ యాడ్ చిన్నప్పటి నుంచి స్టిల్ నౌ వరకు చూస్తే ఎవరు ఆపరు యాడ్ మాత్రం చూస్తాము. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పటికీ కూడా అలా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో దర్ లాట్ ఆఫ్ 20 years గైస్, మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ గానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దే యూస్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ టొబాకో చీవింగ్. టొబాకో చీవింగ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అండి, అండ్ సెకండ్ ఈస్ పళ్ళు అరిగిపోవడం, ఇవన్నీ ఉంటుంది. కమింగ్ టు క్యాన్సర్ చాలా మంది కొందరు అంటారు మా నాయనమ్మ తినింది ఆమెకేం కాలేదు, నాకెందుకు వస్తుంది క్యాన్సర్ అంటారు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ససెప్టబిలిటీ అంటే మీ బాడీ యాక్సెప్ట్ చేసే విధానం అనమాట. అప్పుడు కాలంలో వాళ్ళు తీసుకున్న ఫుడ్ కానీ పొల్యూషన్ కానీ చాలా తక్కువగా ఉండేది కనుక వాళ్ళు చాలా హెల్దీ ఉండేవాళ్ళు, అండ్ స్ట్రెస్ కూడా ఉండేది కాదు వాళ్ళకి. సో వాళ్ళు అంత ఈజీగా క్యాన్సర్ బారిన ఇవాళ మనం ఉన్న స్ట్రెస్ కి, మనం తీసుకున్న ఫుడ్ కి, మనం ఉన్న ఈ పొల్యూషన్ కి మీరు దాని పైన నుంచి ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఇస్తున్నారు అనుకోండి, ఈజీలీ యూ విల్ గెట్ ద క్యాన్సర్. సో ఫర్ ద యూత్ అవుట్ దేర్ ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతున్నారో దయచేసి మానేసేయండి. అది మీకు ఎర్లీ సైన్స్ ఇవి మొత్తం గట్టి పడిపోతాయి, ఫైబర్ డిపాజిషన్ అయిపోయి నోట్ తెరవడానికి రాదు. స్మోకింగ్ ఆల్సో అండి, స్మోకింగ్ చెప్తాను, అది నెక్స్ట్ ఇంకా బిగ్ టాపిక్ అది. సో ఈ గుట్కా చేవింగ్ అనేది దయచేసి మానేసేయండి. కమింగ్ టు ద స్మోకింగ్ జనరల్ గా అంటే ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల ముందు పోసుకోవడానికి స్టార్ట్ చేస్తారండి. నాకు స్మోకింగ్ తాగే వాళ్ళే అమ్మాయి లైక్ చేస్తారు. అప్పట్లో ఇప్పుడు కూడా పోకరిలో మహేష్ బాబు గానీ ఇంకెవరైనా చాలా మంది ఆ స్టైలిష్ గా అట్లా స్మోక్ చేస్తే అమ్మాయి నన్ను చూస్తుందేమో లేదా నన్ను అట్లా అని అనుకుంటారేమో. ఇవాళ లేపు గర్ల్స్ చాలా స్మార్ట్ ఉన్నారు, నువ్వు ఎంత సంపాదిస్తున్నా చూసి నిన్ను పెళ్లి చేసుకుంటారు కానీ స్మోక్ చేసే దాన్ని బట్టి ఎవరు కాదు. సో ఫస్ట్ అది వదిలేసేయండి. సెకండ్ ఎందుకు స్మోక్ చేస్తారంటే స్ట్రెస్ నుంచి బయటపడడానికి. యాక్చువల్లీ మీరు స్మోక్ చేస్తే యూ విల్ అంటే మీకు ఒక నైస్ ఫీలింగ్ వస్తుంది, దట్ ఇస్ కాల్డ్ as యూఫోరియా వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అది నిజం. కానీ మీకు స్ట్రెస్ తగ్గించుకునే విధానంలో వేరే రకంగా అంటే ఒక మంచి పాట వినడము లేదా ఏదన్నా ఎక్సర్సైజ్ చేయడం అలా చేసుకోండి, కానీ ఈ స్మోకింగ్ తో మాత్రం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోకండి. ఇది ఒక్కసారి మీకు బాడీకి అలవాటు అయ్యిందంటే అది ఇంకా కోరుకుంటది. ఇవాళ నువ్వు 2 cigarettes తాగడం వల్ల యు ఆర్ హ్యాపీ, రేపు నీ బాడీ దానికి అలవాటు అయిపోతుంది, నాకు సరిపోదు ఇంకా కావాలని అడుగుతుంది డోపమిన్ రిలీజ్ కోసం. మీరు 4 తాగుతారు, నెక్స్ట్ ఇంకా అడుగుతుంది 10 తాగుతారు. సో ఇలా మీరు పెంచుకుంటూ పోయే కొద్ది ఎప్పుడైతే మీరు 10-20 సిగరెట్ తాగడం మొదలు పెట్టారో అది మీకు క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్. అది మీకు నాలుక కింద పుండులాగా స్టార్ట్ అయిపోతుంది. అది మీకు పెయిన్లెస్, మీకు నొప్పి కూడా తెలియదు. బై ద టైమ్ యూ రికగ్నైజ్ దట్ అది మొత్తం పాకిపోయి ఉంటుంది. దానికి ఇంకా మేజర్ సర్జరీస్ చేస్తారు. సర్జరీస్ చేసినా చాలా మంది బతికే అవకాశం లేదు. సో బెటర్ మీరు స్మోకింగ్ జోలికి వెళ్ళకండి. అండ్ అబౌట్ ఆల్కహాల్ అండి, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఓరల్ సిమ్టమ్స్ అంత ఉండకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆల్కహాల్ తో. అంటే మీరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు సరిగా బ్రష్ చేసుకోకపోవడం, అసలు బ్రష్ చేయడమే పడుకుంటూ పోవడం, క్లీన్ చేసుకోవడం. సో దాని వల్ల అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటాం. అంటే మీకు తేపులు వస్తాయి, ఆ తేపుల్లో యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ యాసిడ్ లైక్ థింగ్. సో దానివల్ల మీకు ఎరోజన్, పళ్ళు అరిగిపోవడం. సో ఇవి లాంగ్ రన్ లో మీకు లివర్ చెడిపోవడం వల్ల ఇవన్నీ మీకు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఓరల్ సిమ్టమ్స్ కూడా కనపడతాయి క్రానిక్ ఆల్కహాలిజం ఉన్న వాళ్ళలో. సో ఆల్కహాల్ కూడా ఐ కెన్ సే డైరెక్ట్ ఎఫెక్ట్స్ లేకపోయినా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటది. సో ఆల్కహాల్ దయచేసి తగ్గించండి, రోజు తీసుకోవడం మంచిది కాదు. కానీ ఇప్పుడు కిడ్స్ కూడా అంటే కూల్ డ్రింక్స్ అది వాళ్ళకి కూడా ఇది కాకుండా ఈ మధ్య కలర్ సోడాస్ వచ్చాయి. అంటే వాళ్ళది అట్లీస్ట్ క్లిక్ చేయడం కోసమే సోడా ఈ మధ్య కూల్ డ్రింక్స్ కన్నా కూడా సోడా మీద ఫ్లేవర్స్ వచ్చాయి. దీని వల్ల అసలు కిడ్స్ కి ఎంత వరకు ఎఫెక్ట్ పడుతుంది? ఏరేటెడ్ డ్రింక్స్ అండి. ఏరేటెడ్ అంటే మీకు ఒక వాటర్ ని సోడా లాగా ఎలా మార్చుతారో తెలుసా మీకు ప్రాసెస్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తారు దానిలోకి. సో కార్బోనిక్ వాటర్ అది. సో ఇట్స్ అన్ యాసిడ్ యాక్చువల్లీ, కార్బోనిక్ యాసిడ్ వాటర్ అది. సో మీకు తీసుకోవడం వల్ల 2 దుష్ప్రభావాలు. ఒకటి మీ పేగు లోపల ఇంటెస్టైన్స్ లో ఎపిథీలియం ఎగిరిపోతుంది దానివల్ల. సో దానివల్ల మీకు లాంగ్ రన్ లో, నేను ఒక మా రిలేటివ్స్ దూరపు చుట్టాలు ఒక అబ్బాయి ఉన్నాడు, డైలీ యూస్ టు హ్యావ్ థమ్స్ అప్. అలా తాగి అతనికి 5 years ఏజ్ అప్పుడు ఏమైపోయిందంటే ఆ ఇంటెస్టైన్స్ లో ఉన్న ఎపిథీలియం అంతా వెళ్ళిపోయి ఆ కార్బోనిక్ యాసిడ్ వల్ల పర్ఫరేషన్స్ అయిపోయి, అంటే ఇంటెస్టైన్ లో హోల్స్ అయిపోయాయి. దానివల్ల అతను తిన్న వెంటనే వామిటింగ్ అయిపోవడం, ఆకలి కాకపోవడం, ఈ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఎండోస్కోపీ చేశారు, దానికి సర్జరీ చేయాల్సి వచ్చింది టు రిపేర్ దట్. అండ్ సో అలా ఉంటుంది అనమాట. సో ఏరేటెడ్ అండ్ ఇది ఇంటెస్టైన్ ఎఫెక్ట్. కమింగ్ టు ద టీత్, మీరు ఎప్పుడైతే
థమ్స్ అప్ నోట్లో పెట్టుకుని తాగారో ఆ ఏరేటెడ్ ఎఫెక్ట్ మీకు ఇనామిల్ తో ఎందుకంటే బికాస్ ఇనామిల్ ఇస్ అ కాల్షియం అండ్ దిస్ ఇస్ యాసిడ్. అది కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ కింద మారిపోయి మీ టీత్ అనేది వీక్ అయిపోతాయి. అంటే పైన లేయర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ వెళ్ళిపోయి ఏమవుతుందంటే మీకు సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్స్. తాగండి తప్పలేదు, బట్ ఎప్పుడో ఒకసారి ఇస్ గుడ్. అది కొట్టి కొంచెం తాగి పక్కన పడేసేయండి. అందుకు నాకు గుర్తొచ్చింది కూల్ డ్రింక్స్ ఓకే, సోడా కూడా అంతే. ఈవెన్ నా పిల్లలు కూడా చాలా అట్లా ఏరేటెడ్ డ్రింక్స్ చాలా అట్రాక్ట్ అవుతుంటారు. నేను ఏదో ఒక వాళ్ళకి కహానీలు చెప్పించేసి కొంచెం తాగిపించి పక్కన పడేస్తాను. ఎక్కువ అవాయిడ్ చేయండి, దయచేసి అవాయిడ్ చేయండి. సో ఇందాక మీరు అన్నట్టు స్మోకింగ్ ఇప్పుడు ప్యాషన్ అయిపోయిందని, అలాగే హుక్కా అది కూడా ఇప్పుడు మనం పబ్స్ లో చూసుకున్నా హుక్కా తాగవా నువ్వు, అదేదో పెద్ద ఐఫోన్ లేదా ఏ పబ్ కి వెళ్ళినా హుక్కా సెంటర్స్ రావడం. హుక్కా అండి 10 times more dangerous than the cigarette. అంటే మీరు ఒకసారి హుక్కా కొడితే 10 సిగరెట్లు ఇలా పెట్టుకొని తాగినట్టు. సో ఆ వచ్చే ఆ స్మోక్ వల్ల మీ చిగుర్లు దెబ్బతింటాయి, పళ్ళు లూజ్ అయిపోతాయి, మీ లంగ్స్ కూడా దెబ్బతింటాయి. సో హుక్కా ఈజ్ వెరీ 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 డేంజరస్. దానివల్ల సిగరెట్ బెటర్ ఏమో, హుక్కా చాలా డేంజరస్ అండి. చాలా స్మోక్ కూడా వస్తుంది, చాలా స్మోక్ వస్తుంది. దాని రివర్స్ స్మోకింగ్ అని కూడా అంటారు, రివర్స్ స్మోకింగ్ అంటారు. సో లంగ్స్ చాలా పాడైపోతాయి. సో యూత్ అందరూ దయచేసి హుక్కా జోలికి వెళ్ళకండి. యా, దట్స్ మై సజెషన్. మనకున్న కాలంలో మన యావరేజ్ లైఫ్ స్పాన్ 60 ఏళ్ళు తెలీదు. ఈ అలవాట్లతో 30 ఏళ్ళకే అర్ధాయుష్తో పోతున్నారు. సో దయచేసి ఇలాంటివి మానేసేయండి. నాట్ ఓన్లీ మీ పళ్ళ గురించే కాదు, మీ ఒళ్ళు గురించి కూడా చెప్తున్నాను. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే అబౌట్ టీత్ కాదు, లిప్స్ మీద నాట్ ఓన్లీ వింటర్ సీజన్ చిన్న చిన్న పొక్కుల్లా రావడం ఇట్లా వస్తూ ఉంటాయి కదా, ఇది దీనికి టీత్ కి ఏమైనా సంబంధం ఉందా? టీత్ కి ఏం సంబంధం లేదు. దట్స్ మీరు డిహైడ్రేషన్ లెవెల్. మీ బాడీ మీరు సరిగ్గా హైడ్రేట్ చేయకపోతే కూడా పెదాలు పగిలిపోతాయి. సో మై సజెషన్ ఇస్ మీరు అంటే స్కిన్ కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇది స్కిన్ చలికాలంలో బాగా పగిలిపోతుంది, కొందరికి పగలదు అసలు. ఎందుకు? దట్ రీజన్ ఇస్ ఎవరికైతే పగలతో వాడు బాగా హైడ్రేట్ చేస్తున్నాడు అనమాట బాడీని. అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాడు. మినిమం 4 to 5 liters మనం తాగాలి డైలీ. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ట్రై టు హ్యావ్ 1 liter వాటర్. ఇంకా వామ్ వాటర్ అయితే ఇంకా బెటర్, మీకు ఆ లోపల డీటాక్స్ కూడా అయిపోతుంది. మీకు అలా తీసుకున్నారు అనుకోండి, మీకు ఈ పెదాలు పగలడం, స్కిన్ పగలడం చాలా తగ్గుతుంది. అండ్ కమింగ్ టు ద లిప్స్, మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇలా అద్దుకోవాలి ఇట్లా. బై డూయింగ్ దట్, ఎస్, ఫ్రీక్వెంట్ గా. మరీ కాన్షియస్ గా పక్కనోడు చూసి ఏంటి వీడు అన్నంత కాకుండా అట్లీస్ట్ 2 గంటలకు ఒకసారి అలా ఒకసారి చేసుకుంటా ఉండండి. అండ్ ట్రై టు హ్యావ్ మోర్ వాటర్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, చాలా మంచి మంచి విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.